ఇది ఒప్పుకుంటే ఇళ్లలో తన్నులు తింటారు, లేదా ఇళ్లలో పాడైపోతారు. ఒప్పుకోలేని నిజం ఏంటంటే ఇంటి వంటకి దూరం అయ్యాం, మన వ్యవస్థని మనం చెడగొట్టుకున్నాం. ఇంట్లో పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం మొత్తం ఇంట్లోనే వండి పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇప్పుడు, ఇంక్లూడింగ్ టీ, పాలు, కాఫీ. మన చిన్నప్పుడు అయితే అసలు బయట వెళ్ళి తినడం రేర్, అదే ఇప్పుడు ఇంట్లో తినడం రేర్. అట్లయిపోతుంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? మనం సంపాదించే డబ్బులు ఎందుకయ్యా అంటే మనం బాగా కష్టపడాలి దేనికోసం అంటే, ఇది వినడానికి అసహ్యంగా అనిపిస్తుంది కానీ వాస్తవం. మనం సంపాదించే డబ్బులు కాలేజీలు, స్కూళ్ళు వాళ్ళని మెయింటైన్ చేయడానికి, హాస్పిటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, తర్వాత మనకి సంబంధించినంత వరకు హోటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, ఈ ముగ్గురు కోసం మనం సంపాదిస్తున్నాం ఇప్పుడు, అంతే. అది అవును అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ బాబు గారు అన్న మాటల్లో ఆకస్మిక తనిఖీలు, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకి బాబు గారి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది, ఇప్పుడు అధికారులు అందరూ అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఎవరు అలా ఉండట్లేదు, అధికారులు కానీ ఈవెన్ మంత్రులు కానీ ఎవరు కూడా అలా ఉండట్లేదు. మీరు వెళ్తారా, నన్ను రమ్మంటారా అనేది నిజంగా ఇప్పుడు వ్యవస్థ అంతా అలాగే చెప్తున్నది ఏంటంటే